ఇక వెలుగు పేపర్లు ఏం రాసుకొచ్చున్నావు మరి వెలుగు పేపరు వెలుగు పేపర్ ఇంకా ఇది తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వారిలో యనుమల రేవంత్ రెడ్డి గారికి చేతుల మీదుగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అట. ఎందుకు ఇచ్చిందో భారతరత్న అర్థమైతలేదు. రాజీవ్ గాంధీ గారికి ఎందుకు భారతరత్న ఇచ్చిందో అర్థమైతలేదు. ఇందిరాగాంధీకి ఎందుకు భారతరత్న ఇచ్చిందో అర్థమైతలేదు. వీళ్ళను బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన పెట్టిండు భారతరత్న ఇచ్చి. మరి ఈయన ఏం చేసిండు ఈ దేశానికి? మొత్తం తెలంగాణలో చూడు ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడతాను. ఈ ఎంత చాతగాంతా నమ్మనది నిస్సహాయులం అయిపోయినాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో తెలంగాణ తల్లి అన్నం, సాకల ఐలమ్మ అన్నం, మన కొమరం భీమ్ అన్నం, లేకపోతే మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ అన్నం, మన దొడ్డి కోరయ్య అన్నం, మన మహనీయుల గురించి స్మరించుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ నాయకులను స్మరించుకోవాల్సిన పరిస్థితికి దాపురించింది. దీనికి కారణం ఎవరు? వీళ్ళే, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళే. అయితే ఇక్కడ కేసీఆర్ కూడా పొరపాటు చేసిండు. జర్రకి జనంలో ఖచ్చితంగా పడితే అయిపోయేది. నువ్వు గప్పుడుగా మా వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క లోపలనే సీఎంను మీట్ అయ్యేది ఉండేది. రోజు ఒక అర్ధ గంట గాడికచ్చి ఒక చెయ్యి ఊపినా అయిపోయా. నువ్వు దేవునికంటే ఎక్కువ అయిపోతావు. దేవుడు అన్న ఇంకా గర్భగుడి లేకపోతే కనబడతాడేమో కానీ నువ్వు కనబడకపోతేవి. ప్రెస్ మీట్లకు వస్తే ప్రెస్ మీట్ల తిట్టిదివి, అవసరమా అండి మీకు అని అట్లాంటివి. ఇక ఇవి భరించలేక నిన్నింటికి పంపిస్తే మందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా నేను. ఇది చూసినప్పుడు అలా గుండె అసలు భావోద్వేగంతో అసలు ఎవర్రా వీళ్ళు, ఎక్కడోళ్ళు వీళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుడు ఏంది అన్న కోపం వస్తుంది. అధికారం ఏమో మనకు చేతిలో లేదా. మనం ఎంత ఒరిన వచ్చిదే, ఇప్పుడు ఎంత ఒరిన వచ్చిదే. మనం అధికారం ఎవరి చేతులు ఉంటే గవందే రాజ్యం. ఇక మనమేమో ఒర్రి ఆగమైపోతాను. వాడేమో చేతుల అధికారం ఉన్నాయని చేసుకుంటా పోతూనే ఉన్నాడు వాని పనివాడు. మిత్రులారా ఎంత ఆగమైపోతే మిత్రులారా మనం. వీడికి వచ్చింది సంసారం. వేసుకొచ్చుకున్నాడు విగ్రహావిష్కరణ. అసలు వార్తలు రాసుకొచ్చిండు అయ్యాలా వీడు? వార్తలే రాసుకురాలి వీడు. ఇదంతా వేసుకొచ్చిండు.